ఆలోచించాలి కానీ ఈ 10 ఎకరాల కవిత ఈరోజు ఇంకో మాట కూడా మాట్లాడారు. ఏదైతే గద్దర్కి కారు గురించి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకపోతే ఆయన సినిమాలకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, నైజాం అంటే తెలంగాణ వాళ్ళ టికెట్ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయన మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఖర్చు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే డబ్బులు వెళ్తున్నాయా? ప్రభాస్ గారికి వెళ్ళట్లేదు, తెలంగాణ నుంచి చిరంజీవి గారికి వెళ్ళట్లేదా, మిగతా రామ్ చరణ్ గారికి వెళ్ళట్లేదా, బాలకృష్ణ గారికి వెళ్ళట్లేదా, విజయ్ దేవరకొండకి వెళ్ళట్లే? అంటే వీళ్ళందరిది పక్కన పెట్టి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికే నైజాంలో డబ్బులు ఇస్తున్నాం మనం. ఆమె అంటే చెప్తున్నాను కదా, ఇది ఆమెకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇట్లా మీడియాలో కూడా ఇప్పుడు ఆమె చేసే కార్యక్రమాలు ఏముంది, TRS 2.0 ఏం లేవు కదా. అదే మైలేజ్ రావట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడలేదు కాబట్టి మన వాళ్ళందరూ కొంచెం యాక్టివేట్ అయ్యి ముందుకు అడుగుతారు. ఆమె అడగమని చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ కారు గురించారో ఆయనకు తెలుసు కదా. అప్పుడు చెప్తున్నా కదా, మీరు అసలు గద్దర్ గారిని ఒక అంటే తెలంగాణ యుద్ధ నౌకని రోడ్డు మీద నిలబెట్టారు 4 గంటలు. అసలు మీకు నైతిక హక్కు ఉందా? అడిగే హక్కు ఉందా? గద్దర్ గారి గురించి మాట్లాడే హక్కు ఉందా అసలు? ఫస్ట్ అసలు కవిత గారికి ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డారు రాష్ట్ర మూమెంట్లో ఎవరైనా ఆదరించారా? ఇదిగో కేసీఆర్ గారు తెలంగాణ ముసుగులోనే తెలంగాణ ద్రోహం చేసే పని కడతా ఉన్నారు. అందులో గద్దర్ ఒక వ్యక్తి. ఆ గద్దర్ ఎన్నో నేను కంట్రిబ్యూట్ చేసింది లేదు, ఆయన పెద్ద పొడి చేసింది కూడా ఏమి లేదు. తెలంగాణ ముసుగులో మూసే ద్రోహులే మొదటి నుంచి తెలంగాణ శత్రువులు. తెలంగాణకి శత్రు గద్దర్ గారు అని మీ డాడీ అన్నారుగా. తెలంగాణకి ప్రథమ శత్రువు గద్దర్ గారు. వింటున్నారా? వినాలమ్మా, వినండి. ఇలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు అతి ప్రేమ, ఎందుకంటే ఆయన లేరు కదా. గద్దర్ ఉంటే ఆయన కట్టతో కొట్టేవాడు ఒక్కొక్కటి పరిగెత్తుకుంటారు. గద్దర్ గారికి ముందు నుంచే కారు ఉంది, పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధము, ఆటోలో తిరగలే, ముందు నుంచే ఆయన కారు ఉంది. కారు ఇప్పించిండేమో వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఉంది, ఇప్పించిండు, ముందు నుంచి కారు ఉంది అని చెప్పి ఉండొచ్చు, తప్పేముంది. ఆయన ఎలాంటి కారు నాకు ఇట్లా అసౌకర్యంగా ఉంది కారు కావాలంటే కొనియచ్చు, దాంట్లో ఆటోలో తిరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. అవును, ఆ టైంలో ఇప్పుడు మనకు ఒక కారు ఉండొచ్చు, ఎప్పుడో ఉండొచ్చు, తర్వాత రిపేర్ రావచ్చు, కారు గడగవచ్చు. దానికి ఇంత విశ్లేషణ ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. అరే బయటికి ఎట్లా చెప్తాడు అంటే ఆయన బయటికి చెప్పిన పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు గద్దర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మాటనే కోపం తెప్పించింది అండి. ఎందుకు కోపం అమ్మా? అరే చేస్తున్నాడు, మా మధ్య ఇంత అనుబంధం ఉందని చెప్పుకోవడం తప్ప దాని కోపం ఏంది? మీరు గద్దర్ గారిని యూజ్ చేసుకున్నారంటే గద్దర్ గారిని ఎవరు యూజ్ చేసుకున్నారు? మా మధ్య ఇంత అనుబంధం ఉంది, నా జేబులో డబ్బులు మీ గద్దర్ గారే, మీ నాన్నగారు గద్దర్ గారే నేను పవన్ జేబులో నుంచి డబ్బులు తీసుకునే అంత చనం ఉందని చెప్పినప్పుడు అది మీకు అర్థం కదా. వాళ్ళిద్దరి మధ్య ఎంత చనం ఉందో. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావచ్చు. ఇప్పుడు భార్య బిడ్డలతో ఉండే చనువు ఒకలా ఉంటుంది, ఒక ఫ్రెండ్తో ఉండే చనువు ఒకలా ఉంటుంది. మీకేం తెలుసు వాళ్ళిద్దరి మధ్య చనువు? వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది, అంత అన్నదమ్మ మధ్య బాండింగ్ ఉన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేశారుగా. ఒక పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెస్ చేయలే కదా, గద్దర్ గారు కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. బట్ అలాగే ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్స్ పైన ప్రకాష్ రాజ్ గారి గురించి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు చెప్పండి? ఆయన ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి? ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటని అడుగుతున్నా. అది ఎందుకు క్వశ్చన్ చేయడానికి? మేము ఒంటరిగా వస్తాము, పొత్తుతో వస్తాము. నువ్వెవడే అసలు? నువ్వెవడు? నేను చెప్తున్నావు, నువ్వెవడు? నీ క్వాలిఫికేషన్ ఏంటి? మీకు నేను ఎందుకు చెప్పాలి? పవన్ కళ్యాణ్ కాదు, మాకు చెప్పని మమ్మల్ని అడుగుతున్నాడు కదా పక్ష. మేము ఎలా వస్తాం, మీకేంటి? నువ్వెవడు అసలు? ఫస్ట్ నువ్వెవడు? ప్రకాష్ రాజ్ అంటాడు ఎవడు? నేను ఎందుకు సమాధానం చెప్పాలి వాడికి? నేను ఇదే అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఏ మూలనైనా సరే, ఎవడు హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళని కెలికి, వాడిని ఏదో రకంగా విమర్శించి, నువ్వు అసలు ఏ రోజైనా షూటింగ్కి కరెక్ట్ టైంకి వచ్చి, అసలు ఇండస్ట్రీలో నీకున్న పేరు నీకు తెలుసా ప్రకాష్ రాజ్ గారు? నువ్వు ఎంత సహృదయుడు ఒకసారి మీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు కదా, నీ పక్కన యాక్ట్ చేసిన వాళ్ళు. మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము పొత్తుతో వస్తామా, ఒంటరిగా వస్తామా? తెలంగాణలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏం ఉద్యమాలు చేస్తావు నువ్వు? సాయుధ పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ గురించి చెప్తాం. తెలంగాణ సాయుధ పోరాటం చేసింది ప్రకాష్ రాజ్ గారు. తెలంగాణ రజాకార్ మూవ్మెంట్ తీసుకొచ్చింది ప్రకాష్ రాజ్ గారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఫ్యామిలీని మొత్తం అంటే మీన్స్ వాళ్ళ కుటుంబాలు పోగొట్టుకుంది ప్రకాష్ రాజ్ గారు.
కదా, అంత గ్రేట్ పర్సన్ కదా. ఏం మాట్లాడతారు ఆయన? ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అంటే మరింత ద్వేషమా? అరే మేము చేస్తున్నాం ఇక్కడ మేము ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ నీకెక్కడో ఫామ్ హౌస్ కాదు, తెలంగాణలో 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము, చిన్నపిల్లప్పటి నుంచి. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎలాంటి కష్టాలు ఉంటాయో చూస్తే ఈ మాట మాట్లాడు. నేను భారతదేశంలో ఎవరైనా ఎక్కడ ఉండవచ్చు, ఏ ప్రొఫెషన్ ఉండదు, తప్పు లేదు. కానీ క్వశ్చన్ చేయడానికి కూడా అర్హత ఉండాలి. ఎవరిని క్వశ్చన్ చేస్తున్నావు, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి, నువ్వు ఏం చేస్తావు తెలంగాణకి చెప్పున్నావు. ప్రకాష్ రాజ్ అడుగుతుంది, తెలంగాణకి నువ్వేం చేస్తావు? చాలా ఇంకా అంటే ప్రతిసారి ఎస్పెషల్లీ జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి ఇచ్చిన ధైర్యం నిజంగా మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఆయన మాటల్ని ఎన్ని రకాలుగా వక్రీకరించాలో అన్ని రకాలుగా వక్రీకరించి మాట్లాడుతున్న ప్రజా ప్రతినిధులకి మరియు కొంతమంది నాయకులకి ఎన్నిసార్లు చెప్పినా అదే పాట, ఏం చెప్పినా సరే తిరిగి ఆవు పాట ఉంటారు కదా, అదే మాట్లాడతారు తప్ప వాళ్ళు మారని అర్థమైంది. తెలంగాణ మీ అయ్యే జాగీరా అన్నందుకు దాన్ని ఎంత వక్రీకరిస్తున్నారంటే, తెలంగాణ మీ అయ్యే జాగీరా అన్నది ఆయన మీ పాలకులని ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో మా అయ్య జాగీరా అని మాట్లాడుతున్నారో వాళ్ళని అన్నారు తప్ప తెలంగాణ ప్రజల్ని ఎవరు అనలేదు. తెలంగాణ ప్రజలదని ఆయనే నొక్కి వక్క నుంచి చెప్పారు. దాన్ని వక్రీకరించి ఎస్ మా అయ్యే జాగిరే, ఎస్ మా అయ్యే జాగిరే, ఎస్ మన అయ్యే జాగిరే, నేను తెలంగాణ బిడ్డనే, తెలంగాణ భూమి పుత్రులదే, ఆయన చెప్పింది కూడా అదే. దానికి ఎందుకు దాన్ని పదే పదే ఒక సెంటెన్స్ని పట్టుకొని మీ అయ్యే జాగిరి అంటారా, మీ అయ్యే జాగిరి అంటారా? ఆయన అన్నది మీలాంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, తెలంగాణ బిడ్డలే జనసేనలో పోటీ చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు వచ్చో లేకపోతే అమెరికా నుంచి వచ్చో పోటీ చేయట్లేదు. ఇక్కడ తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు ఇక్కడ పోటీ చేస్తారని చెప్పారు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు? అంటే వక్రీకరించడానికి ఏం లేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు ఏమైనా ఉత్తమలా అంటే అవినీతి చిట్ట. ఇక ఎన్ని రకాలుగా చెప్తాం? పొన్నం ప్రభాకర్ గారి గురించి 100 వస్తాయి ఇక్కడ లిస్టు. ఆయన చేసిన అక్రమాల గురించి 100 లిస్ట్ ఇస్తాయి. దాని గురించి పట్టించుకోము, దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఈయన మాత్రం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము ఇక్కడ మా వాళ్ళు పోటీ చేస్తారు, తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తారు అంటే చాలు విద్వేషాలు రెచ్చగొట్టేసి మా అయ్య జాగిరి మీ అయ్య జాగిరి మాట్లాడుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మీరు ఏం చేశారు బీసీ పీపుల్కి? చెప్పండి పొన్నం ప్రభాకర్ గారు, చెప్పండి. హుస్నాబాద్కి మీరు ఏం చేశారో చెప్పండి చాలు. ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా నిందలు వేస్తూ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు మేము తెచ్చామని 10 సంవత్సరాలు పాలించిన నాయకులు చూశారు. మేము ఇచ్చామని చెప్పుకున్న మిమ్మల్ని 2 సంవత్సరాలు చూస్తున్నారు. 10 సంవత్సరాల పాలనలో 1200 మంది అమరవీరుల గురించి చనిపోయారని అందరూ చెప్తారు. కానీ 1200 మంది డేటా మీ దగ్గర ఉందా? 12 మంది అమరవీరుల కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయో తెలుసా? కానీ ఆ 10 సంవత్సరాల్లో మీ 4 కుటుంబాలు మాత్రం రబ్బర్ చెప్పుల నుంచి బెంజ్ కాల వరకు ఎదిగాయి. అందరికి తెలియదా? మీరే చెప్తారు, కేటీఆర్ గారు మీరే చెప్పారు, మా ఎమ్మెల్యేలను చూసి ఓర్వలేక రబ్బర్ చెప్పులు వేసుకున్న స్థాయి నుంచి ఫార్చ్యూనర్ కార్లో తిరిగితే భరించలేక అన్నారు. కానీ పరిస్థితులు ఏంటి? ప్రజల సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎక్కడ వేసినట్టు అక్కడే ఉంది కదా. ఉద్యమకారులు అసలు తెలంగాణ వాదం అనేది చాలా పవిత్రమైన వాదం. దాన్ని ఎలా వాడుకుంటున్నారంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సిపిఎం అసలు మీరు వ్యతిరేకి తెలంగాణ వాదానికి, కానీ వాడుకుంటున్నారు. ఇప్పుడు వాడేసేది అంత కదా. కాంగ్రెస్, ఎంఐఎం వీళ్ళందరూ వ్యతిరేకేగా. కానీ ఇప్పుడు తెలంగాణ వాదాన్ని వాడుకోవడంలో ఇంకా వీళ్ళని మించిన వాళ్ళు లేరు, కనబడట్లేదు.
ఇది ఎంత ఎంత అంటే విద్వేషాలు రెచ్చగొట్టేసి ఇంకా తెలంగాణ ప్రజల్ని నిరక్షరాస్యులుగా చేసి ఓట్లకు మాత్రమే పరిమితం చేసి మీరు మాత్రం